దేవునికి స్తోత్రములు. ఈ దినమున జూమ్ మీట్‌కు చేరి వచ్చిన ప్రియ సహోదరులకు, సహోదరులకు మరియు పెద్దలకు, సేవకులకు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా 2025 సంవత్సరము, నూతన సంవత్సరము, జనవరి మాసము 8వ తేదీ 4391 దినం వరకు దేవుని కృప చేత మనందరినీ కూడా కాచి కాపాడి సజీవులుగా ఉంచి వేకువజామున లేచి ఆయన సన్నిధిలో మనల్ని అందరికీ కూడా చేరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన మన మధ్య ఉంటున్న సోదరుడు నంద్యాల నుంచి సుధాకర్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. సుధాకర్ అన్న వందనాలు. వందనాలు సార్. ప్రారంభ ప్రార్థన చేయండి. ఓకే సార్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశమందున్నవాడా, ఆలోచన కర్తవు నాయన, అద్వితీయ సత్యదేవుడవు, ఆది సముద్రుడవు, మీకు మా హృదయం. ఈ ఉదయకాలంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేము కూడి ఆయా స్థలములలో ఉన్న మమ్మల్ని మీ మనసు చేత మాకు ఏకీభావం దయచేసినందుకై మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ నడిపించే వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. అందరూ తమ సొంత కార్యం లేని చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరునూ చూడరు అని వ్రాయబడినట్లుగా ప్రభువా, మీ మనసు కలిగి మీ కార్యములు చూడగలుగుటకై మీ దాసులకు ఇచ్చిన ఆలోచన బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రభువా, పాలు భాగస్తులుగా ఉన్న వారి అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలంలో మేము సజీవులముగా కూడుకుని మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని గణపరచాలని కీర్తనలతోనూ ప్రభువా వాక్యంతోనూ మీ నామమును మహిమపరచాలని చేరి ఉండగా, ప్రభువా ఆశించి ఉండగా మీరు మా ప్రాణంను తృప్తిపరచమని ప్రార్థన చేయుచున్నాం. ఇందుకొరకై కేటాయించబడిన మీ దాసులను మీరు బలంగా వాడుకునండి. సమస్తమును మీరు మర్యాదగాను క్రమంగాను జరిగించి మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు కలిగించుకుని మీరు మమ్మల్ని ఆశీర్వదించమని, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని మీరు సెలవిచ్చారు. కాబట్టి ప్రభువా, ఈ ఉదయకాలంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు క్రీస్తు యేసు కలిగిన మనసును మేము కలిగి ఉండాలని ఆశపడుతూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి ప్రారంభించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన సుధాకర్ అన్నకు వందనాలన్నా. వందనాలు సార్. ఇప్పుడు మన మధ్యన తాడిమరి నుంచి మద్దిమాని చంద్రయ్యన్న గారు పాట పాడి దేవుణ్ణి గణపరుస్తారు. అన్న చంద్రయ్యన్న వందనాలన్నా. అయ్యా వందనాలయ్యా, అందరికి వందనాలు. బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా. బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా. వస్తారా మీరెవరైనా, ఎవరైనా మీరొస్తారా. గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా.
బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్టమునకు పోదమా. వివిధ రత్నములతో వేసెను పునాదులు, వన్నెలతో 12 గుమ్మములు. ఆ వివిధ రత్నములతో వేసెను పునాదులు, వన్నెలతో 12 గుమ్మములు. వస్తారా మీరెవరైనా, ఎవరైనా మీరొస్తారా, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా. బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా. రివ్వున ఒక రెప్పపాటు చివ్వున మేఘాలపై నవ్వుకుంటూ మనమంతా ఎగిరిపోదమా. రివ్వున ఒక రెప్పపాటు చివ్వున మేఘాలపై నవ్వుకుంటూ మనమంతా ఎగిరిపోదమా. వస్తారా మీరెవరైనా, ఎవరైనా మీరొస్తారా, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా. బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా. ధనము పదవి భ్రమలతో చేరలేవు అక్కడ, నీ ధనము వ్యామోహము విడిచిపెట్టుమిక్కడ. ధనము పదవి భ్రమలతో చేరలేవు అక్కడ, నీ ధనము వ్యామోహము విడిచిపెట్టుమిక్కడ. పరిశుద్ధుల కొరకు సిద్ధపరచిన బహుమానములన్నీయు భద్రపరచెను, పరిశుద్ధుల కొరకు సిద్ధపరచిన బహుమానములన్నీయు భద్రపరచెను. గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా. బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా. శృంగార పట్నమునకు పోదమా. అయ్యా అందరికి వందనాలు. వందనాలు చంద్రన్న. చక్కటి మంచి పాట పాడి దేవుని మయపరిచిన చంద్రన్నకు వందనాలన్నా. వందనాలయ్యా. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం మనం. ఇప్పుడు దేవుని దాసులు ఎల్షేబాబు నగర్ వాక్యం అందిస్తారు. ప్రకాశం జిల్లా తుమ్మలూరు నుంచి మనం శ్రద్ధగా విని
దేవుని మహిమపరుద్దాం. అన్న వందనాలు. ఎలిషా బాబన్న ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థించుకుందాం. మన మధ్యన దాసరి శ్రీకాంత్ బ్రదర్ వాక్యం కొరకు ప్రార్థిస్తారు. వందనాలన్నా. వందనాలు బ్రదర్, ప్రార్థించారు. ఇచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్యం సహాయం కొరకు. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభువా చేరి నీ మాటలు వినటానికి ఇదిగో నా ప్రభువా, ఇంతవరకు నీ పాటలు పాడుకున్నాం. మరి నాయన నీ మాట వినబోతుండగా నీ పరిశుద్ధాత్మని కార్యం మాకు జరిగించండి ప్రభువా, సహాయం దయచేయండి ప్రభా. మీ మాటలు అర్థం చేసుకోగల శక్తి మాకైతే లేదు, కానీ మీ పరిశుద్ధాత్మ తోడు ద్వారా మాకు అర్థమయ్యే రీతిలో ఎవరైనా చెప్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ మాటలో సత్యం ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది, ఆదరణ ఉంది తండ్రి నాయన. మరి జీవం కలిగిన మాటలు మరి ఎవరు కూడా నిద్రమత్తులు కాకుండా ప్రభా నీ మాటలు శ్రద్ధగా ఆలకించినట్లుగా సహాయం దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడును, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినబోతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన దాసరి శ్రీకాంత్ అన్నకు వందనాలన్నా. వందనాలు. ఇప్పుడు ప్రకాశం జిల్లా తుమ్మలూరు నుంచి దేవుని సేవకులు దాసరి ఎలిషా బాబన్న గారు వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా విని దేవుని మహిమపరుద్దాం. అన్న ఎలిషా బాబన్న వందనాలన్నా. వందనాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనల్ని ప్రేమించి మరొక దిన ప్రవేశాన్ని అనుగ్రహించారు. ఈ దినాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఎందరికో లేని భాగ్యం, బలహీనులము ఆవిరిలాంటి మనకు 2025వ సంవత్సరం జనవరి మాసం 8వ తేదీని మనకు ఈవిగా ఇచ్చారు. ప్రభు ఇచ్చిన ఈ కృపకై ప్రభుని కనపరుద్దాం. ప్రార్థన చేసిన ప్రియులు, అలాగే పాటలు పాడి ప్రభుని మహింపరిచిన ప్రియులు, వీరందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన ప్రియులు పెద్దలు బర్నబాస్ అన్న కూడా బాధ్యత కలిగి మరి పరిచర్యలో ఉన్న వారందరికీ పేరు పేరున నా ప్రేమందనాలు చెల్లిస్తూ దేవుని మాటలు విందాం. ఆదికాండము 25వ అధ్యాయంలో నుండి మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 19 నుండి మనం చదువుకుందాం. అవసరమును బట్టి అక్కడక్కడ కొన్ని మాటలు మనం విందాం. ఆదికాండము 25వ అధ్యాయము 19 నుండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును, సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. దేవుడు ఈ వచ్చిన భాగాలు మనందరి వినికిడిలో విరిచి పంచిపెట్టులాగున చిన్న మాట ప్రార్థన. కనికర సంపన్నుడా, కరుణామయుడా,
కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉంచుకొని ఈ దినము నాయన జీవమును ఆయుష్ను ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ పాద సన్నిధిలో మీతో ఈ దినాన్ని ప్రారంభించడానికి మిమ్మల్ని స్తుతించాం. మీ మాటలు వింటూ ఉన్నాం. వినేమ అందరికీ అవసరమైన మాటలు మీ గ్రంథములో నుంచి మాకు వినిపింప చేయండి. ఎన్నోసార్లు విన్న సందేశాలే మరొక దేవతండ్రి పరిశుద్ధాత్మ చేత మాకు హెచ్చరిక, పురికొల్పు, ప్రోత్సాహం మీ స్వారూప్యతలోనికి మార్చమని, నిలిచిన వారిని మరుగు చేయండి. మీ ఆత్మ చేతనే మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి మీ మాటలు వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆదికాండం 25వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుతున్నాం. చాలా సార్లు విన్నాం, ఆలోచన చేశాం. వ్యక్తిగతంగా, సంఘములో, ఆయా చోట్ల దైవజనులతో, పెద్దలతో అనేక సందర్భాల్లో ఈ మాటలు వింటూ ఉన్నాం. అయితే వాక్య అద్దం దగ్గర మనం ఉన్నాం గనుక అద్దం ఎప్పుడు మన ముందుంటూనే ఉంటుంది. ఎప్పుడు మనం అద్దంలో చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో మన స్వరూపం అందులో చూపిస్తూ ఉంటుంది. దాన్ని దిద్దుకొని సరిచేసుకొని మనం లోకంలోనికి వెళ్తాం. వాక్య అద్దం దగ్గర మనం ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం అనే అద్దము దగ్గర మనం ఉన్నాం. మన ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, ప్రభు నాతో ఎలా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నేను ఏమై ఉండాలి, నన్ను ఏమని హెచ్చరిస్తా ఉన్నాడు అనే విషయాలను మనం సరిచేసుకోవాలి వాక్యం చేత. అలా ఆత్మీయంగా మనం ముందుకు సాగడం ప్రభు ఇచ్చిన ఈ కృప మంచిది. గత దినాలలో మనం చాలా ఆత్మ సంబంధ విషయాలు వింటూ వస్తున్నాం. 25వ అధ్యాయంలో నుండి కొన్ని వచన భాగాలు మనం ఇక్కడ చదువుకున్నాం. ఈ వచన భాగాలలో కొన్ని పదాలను మనము చూస్తాం, కొన్ని పేర్లను మనం చూస్తాం, కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు మనకి ఇందులో కనబడతాయి. సంవత్సరం మారుతా ఉన్నది. మన జీవితాలలో మార్పు, మన జీవితాలలో ఆయన స్వారూప్యత, మన జీవితాలలో ఆయన కోరిన ఆ అనుభవం మనలో ఉండాలి అని ప్రభు మనతో దినదినం ఆయన సేవకులైన వారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ విషయాలను మనం అన్వయించుకుందాం, సరిచేసుకుందాం. ప్రభువుకు ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ఇక్కడ కొన్ని అనుభవాలు మనకు కనబడతా ఉన్నాయి. లోకంలో మనం ఉన్నాం. విశ్వాసులున్నారు, అవిశ్వాసులున్నారు, శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. శరీర స్వభావం, ఆత్మ స్వభావం, ప్రాచీన స్వభావం, నవీన స్వభావం, దేవుని సంతోషపరిచేవారు, దేవుని దుఃఖపరిచేవారు, దేవునికి ఇష్టలు, దేవునికి ఇష్టంగా జీవించని వారు, ఇలా ఉన్నారు. ఇలాంటి అనుభవంలో మనం ఎలా ఉన్నాం మనం ఎలా ఉన్నాం అనేది పరిశీలన చేసుకుందాం. అబ్రహాము, ఇస్సాకు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహామును దేవుడు ఏర్పరుచుకొని
విగ్రహారాధన జీవితము నుండి, ఊరు అనే ప్రదేశం నుండి బయటకు పిలిచి ఆయన ఒక ప్రత్యేకమైన జనాంగముగా ప్రభు ఎన్నుకొన్నాడు. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆ దేవుని పరిచర్య కొరకు తన ద్వారా అనేకులను ప్రభు రాజ్యానికి స్థిరపరచడానికి అలా ఎన్నుకొని పరిచర్యలు నడిపిస్తా ఉన్నారు. అబ్రాహాముగా మార్చబడ్డాడు. అబ్రహాముగా మార్చబడ్డాడు. జనములకు తండ్రి, అనేకులకు విశ్వాసులకు తండ్రిగా, జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఎవరైనా రక్షించబడ్డారు అంటే వారిని గూర్చి మనం ఒక పేరు వాడుతూ ఉంటాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను గూర్చి ప్రభు ఇలా అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడే. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 10 నుండి మనం చదువుతున్నప్పుడు ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి బలహీన పరుచు దయ్యం పట్టి ఉన్నది. ఆమెను ప్రభు విడిపించాడు. విడిపించి ఒక మాట అంటాడు, అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విడిపింప తగదా అంటాడు. విశ్వాసులకు తండ్రి అనే పేరు ఆయనకి సరిపోయింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు. ఎవరు రక్షించబడినా ఇతడు అబ్రహాము కుమారుడే, ఈమె అబ్రహాము కుమార్తె అని చెప్తాం. అబ్రహాము అనుభవం మన జీవితాలలో ఉండాలి. అనేకులను ప్రభు వైపుకు నడిపించే వారంగా, అనేకులను ప్రభు పాద సన్నిధి తీసుకొని ఇచ్చే వారంగా మన ప్రవర్తన, మన మాట, మన మాదిరి ఉండాలి. ఇస్సాకు అని కూడా మనం చదువుతున్నాం. ఇస్సాకు అనగా నవ్వు. ఇస్సాకు అనగా నవ్వు. మనం ప్రభుని నవ్వించాలి. ప్రభుని మనం నవ్వించాలి. ప్రభు ఎలా నవ్వుతాడు, ఎప్పుడు నవ్వుతాడు అని మనం ఆలోచన చేస్తే యోహాను పత్రికలు ఇలా వ్రాస్తాడు. 2వ పత్రిక, 3వ పత్రిక ఒక్కొక్క పేజీలే ఉంటాయి. ఆ పేజీల్లో ఉండే మాటలు, నా పిల్లలు సత్యమును అనుసరించి కొనుచున్నారని వినడం కంటే నాకెక్కువ సంతోషం లేదు అంటాడు. అంటే మనం క్రీస్తుని అనుసరించి, యేసును అనుసరించి, ప్రభు కొరకు సాక్షులంగా, నమ్మకంగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ప్రభు కోరినట్టుగా మన జీవితాలు ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఎప్పుడు మనం నవ్వించగలం ప్రభుని అంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన చెప్పిన ప్రకారం నడిచినప్పుడు, ఆయన త్రోవలలో నడిచినప్పుడు. ఎప్పుడు ఆయన బాధపడతాడు అంటే ఇర్మియా ఇలా వ్రాస్తాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా 13:17. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. మనుష్యుడు గర్వంగా ఉన్నప్పుడు, మాట విననప్పుడు, తృణీకరించినప్పుడు ప్రభు దుఃఖపడతాడు. ఆయన ఆజ్ఞలను పాటించనప్పుడు. ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు? మాట విన్నప్పుడు. అంటే మీ గర్వమును బట్టి, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును.
అందుకే ఎఫెసీయులకు 4:30 చదువుతా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, అపవాదికి చోటీయకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనములో అపవాదికి చోటీయకుడి, 30వ వచనములో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మాట వింటే ఆయన సంతోషిస్తాడు, మాట వినకపోతే ఆయన ఏడుస్తాడు. యోహాను పత్రికలో చూడండి, యోహాను పత్రిక క్రొత్త నిబంధనలో యోహాను వ్రాసిన 2వ పత్రికలో 4వ వచనం, ఒకే అధ్యాయం ఉన్నది, 4వ వచనం. నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. 3వ పత్రికలో 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినడం కంటే నాకెక్కువ సంతోషము లేదు. అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి. ఇస్సాకు అనగా నవ్వించే వారంగా ఉండాలి. మనం దేవుని నవ్వించాలి, మనుషులను కాదు, దేవుని నవ్వించాలి. ప్రజలను కాదు, దేవుని సంతోషపరచాలి. మనుషుల దయ పొందితే అది దేవుడు దుఃఖపడతాడు. గలతీయులకు రాస్తూ పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టుచున్నానా, నా రక్షకుని సంతోషపెట్టుచున్నానా అన్నాడు. మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను చూచుచున్నానా అంటాడు అక్కడ గలతీయులకు రాస్తూ. మనం ప్రభువును సంతోషపరచాలి. అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి, ఇస్సాకు అనగా నవ్వు. ఇంకా చూద్దాం, చూడండి 20వ వచనం, ఆదికాండం 25:20. ఇందులో నుండే మనం చదువుదాం. 20వ వచనం, ఇస్సాకు పద్దానారములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. బెతుయేలు మనకు కనబడుతున్నాడు. బెతుయేలు అనగా దేవుని నివాసం. బెతుయేలు అనగా దేవుని నివాసం. కొరింథీయులకు రాస్తూ పౌలు ఇలా అంటాడు, ఇలా వ్రాయబడి ఉన్నది అక్కడ 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాస్తూ పౌలు మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరును పరిశుద్ధులై ఉన్నారు. మూల భాషలో 6:19 కూడా 6:19 కొరింథీయులకు రాస్తూ 6:19, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. బెతుయేలు అనగా దేవుని నివాసం. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే హృదయం అనే ఆలయంలో. పాత రోజుల్లో ఈ పాట పాడేవారు. ప్రారంభం మైకు పెట్టేటప్పుడు, ఏదైనా ఫంక్షన్లకు పండుగలకు మైకు పెట్టేటప్పుడు ప్రారంభంలో పాట పాడతారు, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని. హృదయమే మన దేవుని ఆలయం. బెతుయేలు అనగా దేవుని నివాసం. మీ దేహం మీకు దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. బెతుయేలు అనగా దేవుని నివాసం. ఇంకొక పదం చూస్తాను చూడండి, అక్కడే లాబాను, సిరియావాడైన లాబాను. లాబాను అనగా తెల్లనివాడు. లాబాను అనగా తెల్లనివాడని అర్థం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో పెద్దలలో ఒకడు అడుగుతున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం
7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. మురికి జీవితం, నల్లని జీవితం, పాత జీవితం, రోత జీవితం యేసు క్రీస్తు రక్తములో కొనబడి కడగబడుట ద్వారా తెలుపు చేసుకున్నాం, తెలుపు చేయబడ్డాం. లాబాను అనగా తెల్లని వాడు. లాబాను అనగా తెల్లని వాడు. మనం ఎలా తెల్లగా మార్చబడ్డాం? తెల్లని వస్త్రాలు వేసుకుంటే తెల్లని వారం కాదు. హృదయములో, జీవితములో, నడవడిలో, ప్రవర్తనలో ప్రభుకి ఇష్టంగా, ప్రభుకి ప్రీతికరంగా ఉన్నప్పుడు, ప్రభుని ఘనపరుస్తున్నప్పుడు, ప్రభుని మహిమపరుస్తున్నప్పుడు మన జీవితాలు తెల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలి. లాబాను అనగా తెల్లని వాడు. లాబాను అనగా తెల్లని వాడు. తెల్లగా మార్చబడ్డా. ఒకప్పుడు నల్లని వారం, ఒకప్పుడు చీకటి వారం, ఇప్పుడు తెల్లగా చేయబడ్డాం యేసు క్రీస్తు రక్తములో కడగబడుట ద్వారా. హృదయములో శుద్ధి, జీవితములో శుద్ధి, నడవడిలో శుద్ధి, తెల్లగా చేయబడ్డాం. రిబ్కా అనే పదం కూడా మనం చూస్తాం. 21వ వచనం. 20వ వచనంలోనే రిబ్కా అన్నాడు. రిబ్కా అంటే కట్టుట లేక ఉచ్చుతాడు. కట్టుట, ఉచ్చుతాడు. కట్టుట, మన ప్రభు కట్టేవాడు, కుటుంబాలను కట్టేవాడు, హృదయాలను కట్టేవాడు, జీవితాలను కట్టేవాడు, సంఘాలను కట్టేవాడు, పడగొట్టేవాడు కాదు మన ప్రభు. మన ప్రభు కట్టువాడు, గాయములు కట్టువాడు, హృదయములు కట్టువాడు, కుటుంబాలను కట్టువాడు. పడగొట్టుటకు కాదు, పౌలు అన్నట్టుగా నేను పడగొట్టుటకు కాదు, కట్టుటకు కట్టువాడు ప్రభు. సమస్తం కట్టేవాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కడుతున్నాడు. సజీవమైన రాళ్ళవలే ప్రభు మందిరముగా మళ్ళీ కడుతూ ఉన్నాడు. రిబ్కా అనగా కట్టుట లేక ఉచ్చు తాడు. 21వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయను. గొడ్రాలు ఇస్సాకు భార్య. శరీర సంబంధమైన పిల్లలు లేని తనం. పెళ్లి చేసుకున్నప్పుడేమో 40 సంవత్సరం వాడు అన్నాడు 20వ వచనంలో. ఆదికాండం 25:20లో రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. తర్వాత పిల్లలు కన్నప్పుడు చూడండి 26వ వచనం, చివరి లైను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. 20 సంవత్సరాల మధ్యలో పిల్లలు లేకుండా ఉన్నది. గొడ్రాలు. పిల్లలు లేకపోతే ఆ బాధ ఎంతో బాధ అండి. అవమానం. రాహేలు అంటది నిందపోయింది. ఎలిజబెత్ అంటది అవమానం. సన్నా అంటది విసుకు, సికాకు. పిల్లలు లేకపోతే నింద, అవమానం, సికాకు, ఇసుకు. మా బంధువుల్లో మా అత్త అన్నదంట మా చిన్న అత్తను, పిల్లలు లేని దానికి నీకేం తెలుసులే అని. ఆ మాటకి ఎన్నిసార్లు ఏడుస్తుంది ఆమె. నాకు పిల్లలు లేరే. ఒక శరీర సంబంధమైన పిల్లలు లేకపోతే ఎంత బాధ, ఎంత ఏడుపు. పిల్లలు లేని వారి బాధ. గొడ్రాలు. పిల్లలు లేని దానికి నీకేం తెలుసులే అని ఏదో మాట వరుసలా అన్నదంట. నీకు పిల్లలున్నారు, నాకు పిల్లలు లేరు కదా అని ఆమె సారికి బాధపడతా ఉన్నది. సారికి ఆమె దుఃఖపడతా ఉంది. గొడ్రాలు. ఇది ఆత్మీయంగా ఇలా అన్వయించుకుందామా?
రక్షించబడిన దినము మొదలుకొని ఇప్పటి వరకు ప్రభు కొరకు ఎన్ని ఆత్మలను ప్రభు కొరకు మనం సంపాదించి సంఘంలో చేర్చబడ్డారు. గొడ్రాలు తనములో ఉన్నామా? పిల్లలు లేకుండా ఉన్నామా? ఆత్మ సంబంధమైన పిల్లలు లేకుండా ఉన్నామా? బాహ్యంగా పిల్లలు ఉన్నారులే, భార్య భర్త పిల్లలు ఉన్నారులే. సంఘములో ప్రభు కొరకు ఎంతమందిని పిల్లలను మనం కనగలిగాం? ఆత్మలను ఎంతమందిని కన్నాం? పౌలు అంటాడు కదా, సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, బంధకములలో కనిని నా కుమారుడు కొనేసీము. సువార్త ద్వారా ఎంత మందిని కన్నాం? రక్షించబడి ఎన్ని దినాలైంది? ఇంకా ఆత్మీయంగా పిల్లలు లేకుండా ఉన్నామా? గొడ్రాలుగా ఉన్నామా? రిబ్కా గొడ్రాలు. పిల్లలు లేకపోతే, సంఘముల ఆత్మలు లేకపోతే ఆయన ఎదుట నిలబడినప్పుడు ఎలా ఉంటాం? బలా నమ్మకమైన మంచి దాసుడా, 5కు మరి 5 సంపాదించావని చెప్పగలడా? బలా నమ్మకమైన మంచి దాసుడా, 2కు 2 సంపాదించావని చెప్పగలడా? సోమరివైన చెడ్డ దాసుడు అని చెప్తాడా? సోమరివైన చెడ్డ దాసుడు అని చెప్తాడా? బాధ కాదా? దుఃఖం కాదా? ఆయన ఎదుట నిలబడినప్పుడు గొడ్రాలుతనంతో ఉంటామా? పిల్లలు లేకుండా ఉంటామా? ఆత్మలు లేకుండా ప్రభు కొరకు ప్రయాస, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించకుండా ఉన్నామా? మన నడవడి ద్వారా సమరయ స్త్రీ ఆయన ఎదుట నిలబడితే ఆ ఊరి వారు అందరూ చెప్తారు కదండి, మా మట్టుకు మీ మాట విని, ఇంతవరకు నీ మాట బట్టి విన్నాం గాని ఇప్పుడు నీ మాటను బట్టి కాదు, మా మట్టుకు మేము విని కన్నులారా చూస్తున్నాం, ఈయన నిజముగా లోక రక్షకుడని. ఆ ఊరి వారందరూ చెప్పరా ఆమెను గూర్చి? ఇస్సాకు భార్య రిబ్కా గొడ్రాలు. ఆత్మీయంగా పిల్లలని మనం ఎలా సంపాదించగలుగుతున్నాం? ఆత్మలను. గొడ్రాలు. ఇస్సాకు జీవితం ఏంటండి? ప్రార్థన. ప్రార్థన. 2024లో మన ప్రార్థన ఎలా ఉంది? 25వ సంవత్సరం గడుస్తా ఉంది, 8వ రోజు కూడా వచ్చేసింది. అప్పుడే కొత్త సంవత్సరం 8 రోజులు అయిందా అనిపిస్తా ఉంది. మన ప్రార్థన ఎలా ఉంది? ఇస్సాకు ప్రార్థన. భార్య కొరకు అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఎలా ఉంది ఆత్మీయ జీవితం? ఇస్సాకు ప్రార్థన జీవితం. ఇస్సాకు ప్రార్థనా జీవితం. ఇస్సాకు అనుభవం మన జీవితాలు ఎలా ఉంది? రిబ్కా గొడ్రాల్తనం పోయిందిలేండి, తర్వాత ప్రభు కోసం ఆత్మలను సంపాదిద్దాం, ప్రభు కోసం ఆత్మలను సంపాదిద్దాం. 22వ వచనం, ఆదికాండం 25:22. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, పెనుగులాడిరి. పెనుగులాట. పెనుగులాట. పెనుగులాట అంటే పోరాటం. ఆమె గర్భములోని శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. పెనుగులాట. పెనుగులాట. పెనుగులాడుట ఎలా ఉంది? దేని కొరకు పెనుగులాడుతున్నాం? యాకోబు పెనుగులాడి గెలిచాడు కదండి, పోరాడి గెలిచాడు కదా, ఒక్కడే మిగిలిపోయాడు కదా. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు యబ్బోకు రేవు దగ్గర. పెనుగులాడి గెలిచెను, ముఖాముఖిగా దేవునితో పోరాడి గెలిచెను. ఆదికాండం 32వ అధ్యాయంలో ఆ మాట ఊరకట్ల మనం చూద్దాం, చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 22 నుండి మనం చదువుతున్నప్పుడు 30వ వచనంలో, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని పెనుగులాడుట, పెనుగులాడి తొడగూటి మీద కొట్టి, జీవితం నడవడి ప్రవర్తన మారిపోయింది. పెనుగులాడుట. పెనుగులాడుట. పోరాడి గెలుచుట. ఎవరితో పెనుగులాడుతున్నా? విరోధులతో, శత్రువులతోనా? ఎవరు మన శత్రువు? ఎవరితో మనం పెనుగులాడి గెలవాలి? మీ విరోధైన అపవాది సాతానుతో పోరాడాలి. శరీరంపై గెలవాలి, లోకం పైన, పాపం పైన, అపవిత్రత పైన పెనుగులాట. పెనుగులాట. ఎవరితో పెనుగులాడుతున్నాం?
ఆమె గర్భంలోని శిశువులు పెనుగులాడుతున్నారు. మనం ఎవరితో పెనుగులాడాలి? మనం ఎవరితో పెనుగులాడాలి? లోకంతో పోరాడి గెలిచి ప్రభు కొరకు విజయవంతమైన జీవితం జీవించాలి. పెనుగులాట. 23వ వచనం చూడండి. ఆదికాండం 25:23. 2 జనపదములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనము పదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతున్నాడు. ఈ మాట మనకి ఇలా జ్ఞాపకం వస్తుంది కదా. మొదటి వారు కడపటి వారు, కడపటి వాడు మొదటి వారు అవుతున్నారు. తప్పిపోయిన కుమారుని ఆ కథ, ఆ జీవితం చదువుతున్నప్పుడు అనుభవం లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు నష్టపోయి దుర్వ్యాపారం, నష్టపోయి పందులు తినే పొట్టు తినడానికి ఆశపడుతూ ఖర్చు పడి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వస్తే తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీరు కార్చి జాలిపడి కనికరపడి ప్రశస్త్ర వస్త్రం, చెప్పులు, ఉంగరం విందు చేస్తే చిన్న కుమారుడేమో పెద్ద కుమారునిలాగా లోపల ఉన్నాడు. లోపల ఇప్పటిదాకా తండ్రితో ఉన్న కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడేమో పెద్ద కుమారుడు కూలివానిగా చేసుకో తండ్రి అని వస్తే చిన్న కుమారుడేమో పెద్ద కుమారుని స్థానానికి వెళ్ళాడు. పెద్ద కుమారుడేమో లోకంలోనికి వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు. తండ్రి వెలుపలికి వచ్చి అతను బతిమాలినను లోపలికి రానొల్లకుండెను. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. నేను పెద్దవాడు చిన్నవానికి దాసుడు. 24వ వచనం ఆదికాండం 25:24. ఆమె ప్రసూతి కావలసిన దినం నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. కవలవారు, కవలలు ఎలా ఉంటారు అంటే ఒకే పోలికతో ఉంటారు. కవలలు అంటే ఒకే పోలికతో ఉంటారు. ఒకరిని చూస్తే ఒకరు వాణి, వీణ, హర్ష, వర్ష, ఇట్లా చాలా మంది కవలలు ఉంటారు. ఒకే పోలికలో ఉంటారు. మనం ఏ పోలికలో ఉన్నాం? ఒకే పోలికలో కనబడుతున్నారు ఈనాడు ప్రజలు. పరిశుద్ధులు ఎవరో, విశ్వాసులు ఎవరో, నమ్మని వారెవరో, నమ్మిన వారెవరో. కవలలు లోకముతో, లోక పోకడలు, లోకం వలె, లోకస్తుల వలె కవలలు అంటే కనిపెట్టలేము. మా సొంత బావ ఏలియా, యజ్రాని చూసి ఏలియా అంటారు, ఏలియాని చూసి యజ్రా అంటారు. గుడిపాడు కాలనీ తిమోతి భార్య మార్తమ్మ, సహోదరి మరియమ్మ, వాళ్ళిద్దరు కమల పిల్లలు. మార్తమ్మ తిమోతికి భార్య, మరియమ్మ చెల్లెలు. వాళ్ళు కమలవారు. మేము అద్దంకిలో వారితో హాస్పిటల్లో ఉన్నప్పుడు మరియమ్మ మాకు పరిచయం, మార్తమ్మ అప్పుడు తెలియదు మాకు. నేను చాలాసార్లు మరియమ్మ మార్తమ్మ మాకు అర్థం కాదు. తిమోతే చాలాసార్లు ఇలా అంటాడు మాతో, అన్న నేను మార్తమ్మ అనుకొని నేను మా భార్యతో చెప్పే మాటలు మరియమ్మతో చెప్తా ఉంటే ఆమె వింటా ఉందన్న. నేనే మోసపోయాను, వాళ్ళిద్దరు ఎవరు అర్థం కాక అని. కవలవారు అర్థం కారు. మనం ఎలా ఉన్నాం లోకంలో? ప్రభు పిల్లలు వేరుగా ఉండాలి, లోకస్తులు వేరుగా. కవలల వలె వారు అర్థం కానట్టుగా ఉన్నారు. ఒకే పోలికలో ఉన్నారు. మనం క్రీస్తు పోలిక కలిగి ఉండాలి. ప్రభువుని నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నానంట. క్రీస్తు పోలిక మనలో ఉండాలి. నమ్మని వారి పోలిక, నమ్మిన వారి పోలిక ఎలా ఉంది? కవలలు ఒకే పోలికలో ఉన్నారు ఈనాడు. నమ్మిన వారెవరో, నమ్మని వారెవరో, పరిశుద్ధులు ఎవరో, పరిశుద్ధులు కాదు, ఆరాధించే వారెవరో, ఆరాధించిన వారెవరో. మనుషులు ఎదుట ఎలా ఉన్నాం? హృదయ అంతరింద్రియాలను పరీక్షించే దేవుడు మన ప్రభు.
హృదయాలను అంతరింద్రియాలను పరీక్షించే దేవుడు మన ప్రభు. ఆయన ఎదుట మన పోలిక ఎలా ఉంది? కవలలు ఇద్దరు ఒకే పోలికలో ఉంటారు, వారు వీరు అర్థం గారు. మనం క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వారం, వేరుగా. మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి అంటాడు. క్రీస్తుకు బెలియాలకి ఏమి సంబంధం అంటాడు. చీకటికి వెలుగుకి ఏమి పొత్తు అంటాడు. మనం కవలవారిలాగా ఉన్నారు. అక్కడ కవలవారు ఉన్నారు. ఆమె గర్భంలో, ఆమె ప్రసూతి కాలం నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. లోకంలో ఎలా ఉన్నాం మనం? ప్రభు పోలికలో ఉన్నామా? కవలవారిలాగా వారు వీరు అర్థం కాకుండా ఉన్నామా? ప్రభు పరీక్షిస్తాడు. ప్రభు ఎదుట నిలిచినప్పుడు మన ఆత్మీయ స్థితిని చూస్తాడు. కవలవారు, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు నిలబడ్డారు. అందరూ ప్రయాణం చేస్తున్నారు. పెళ్లి కుమారుడు ఆలస్యమైంది. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. అందరూ కన్యలే. కునికి నిద్రించారు. అందరూ కేక వినబడింది. మధ్యరాత్రి అందరూ లేచారు. 5 దివిటీలు ఆరిపోతున్నాయి. కొనబోయారు. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు వచ్చాడు. తలుపు వేయబడింది. బయట ఉన్నారు. ఎప్పటి వరకు? ప్రభుతో పోలిక. ప్రభు పోలికలో ఉంటే మనం ప్రభుతో ఉంటాం. కవలవారు, నటించేవారు కాదు. లేక మనుషులు ఎదుట కనబడేవారు కాదు. పైకి భక్తి గలవారే కాదు. పైకి భక్తి గల వారి వలె కాదు. నటించేవారు కాదు. కవలలు కాదు. ప్రభు కావాలి. పోలిక, ప్రభుని పోలి నడిచేవారు. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. కవలలు 25వ అధ్యాయం ఆదికాండం 20. మొదటి వాడు ఎర్రని వాడిగా బయటికి వచ్చాడు. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. ఏశావు అనగా రోమము లేక ఎర్రని. 26వ వచనం. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చిన అతని చెయ్యి ఏశావు మణిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పట్టెను. ఏశావు యాకోబు, ఏశావు యాకోబు, ఏశావు యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఎర్రనివాడు, రోమము ఎర్రని, ఒళ్ళంతా రోమము కలిగిన వాడు. యాకోబు నునుపు కలిగిన వాడు. తల్లి అంటది కదండి, యాకోబు మేక చర్మము కప్పి తండ్రి దగ్గరికి పంపితే ఆయన ముందు అంటాడు, అమ్మా అన్న రోమము గలవాడమ్మా, నేనేమో నున్నని వాడను. చూడండి 27వ అధ్యాయం ఆదికాండం 27:11. అందుకు యాకోబు, నా సహోదరుడిని ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. యాకోబు నున్నని వాడు, ఏశావు రోమం ఎంట్రుకలు కలిగిన వాడు, నున్నని వాడు. సరే, ఒకడు ఎర్రని వాడు, ఒకడు ఎంట్రుకలు కలిగిన వాడు, ఒకడు నున్నని వాడు. వారు ఎదిగినప్పుడు 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఎదిగారండి. మనం ఏ విషయంలో ఎదుగుతున్నాం? ఎఫెసీయులకు రాస్తూ పౌలు అంటాడు, మనము సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎలా ఎదుగుతున్నాం? ఆత్మీయంగా ప్రభులు ఎలా ఎదుగుతున్నాం? వారు ఎదిగినప్పుడు మన ఎదుగుదల ఎలా ఉంది? సత్యంలో ఎదుగుతున్నామా? ప్రభులో ఎదుగుతున్నామా? వయస్సునందు, జ్ఞానమునందు యేసు ప్రభువాని గురించి వ్రాయబడిన మాట లూకా సువార్త 2:42 యేసు ప్రభుని గూర్చి, 52 యేసు ప్రభుని గూర్చి వ్రాయబడి, బాలుడు జ్ఞానమందు వయస్సునందు ఎదుగుచుండెను. పెద్దల దయందు, దేవుని దయందు, మనుషుల దయను ఎదుగుచుండెను. సమయలు గురించి కూడా రాయబడింది, బాలుడు ఎదిగినప్పుడు. సత్యం కొరకు మనం ఎదగాలి, సత్యములో ఎదగాలి.
సత్యం చెప్పుచు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. సత్యము చెప్పుచు మనం అన్ని విషయాలలో ఎదుగుదాం. మనం ఎలా ఎదుగుదల ఉంది? ఏశావు వేటాడటములో నేర్పరి, అరణ్యవాసి. అరణ్యవాసి బయటున్నవాడు, సాధువై యాకోబు గుడారములో ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఒకరు శరీర సంబంధి, ఒకరు ఆత్మ సంబంధి, ఒకడు అరణ్యవాసి, ఒకడు గుడారవాసి. ఏశావు వేటాడటములో నేర్పరి అయి అరణ్యవాసిగా ఉన్నాడు. అరణ్యవాసి అంటే బయట ఉంటాడు, అరుహా వృక్షం వలె. మేలు వచ్చిన వాడికి కనబడదు. చవిటి భూమి యందు వాడు అలాగే ఉంటాడు, నాటబడిన చోట అలాగే ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు, నీటి కాలువ నాటబడిన చెట్టు ఎదుగుతున్నది, వర్ధిల్లుతున్నది, చింత నొందదు, కాపు మానదు, పచ్చగా ఉంటుంది. ఎదుగుదల, ఎదుగుదల. అరణ్యములో అనుభవం. అరణ్యం అంటే బయట ప్రదేశం, లోకానికి గుర్తు. వేటాడటం అంటే కనికరం లేకపోవడం, ప్రేమ లేకపోవడం. ఏ జంతువునైనా చంపేస్తాడు, కనికరం ఉండదు, జాలి ఉండదు. సాధువై, సాధువు అంటే నాకు చాలా కాలం అర్థం కాల. ముడేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించుకొని, ఒక చితార తగిలించుకొని, ఒక వంక కర్ర సంకలో పెట్టుకొని ఆ ఊర్లో ఉంటే తిరుగుతా ఉంటారే సాధువులు. వారు కాదు. నాకు చాలా కాలం సాధువులు అంటే వారు అనుకున్నా. ప్రభువుని గూర్చి వ్రాయబడిన మాట ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను సాధువైన గొర్రె పిల్లవలె వదకు తేబడ్డాను అంటాడు. సాధుత్వం, మృదుత్వం అని పేతురు కూడా వ్రాస్తాడు. సాధువైన, మృదువైన, సాధుత్వం, మృదుత్వం. యాకోబు సాధువు. గుడారములో, సంఘములో, నీ గుడారములో నివసింపదగిన వాడెవడు? మాట తప్పని వాడు, యథార్థపరుడు, లంచం పుచ్చుకొనని వాడు, నీతిగా న్యాయంగా. 15వ కీర్తన అంతా చదివితే నీ గుడారములో అతిథిగా నివసింపదగిన వాడెవడు? సాధువైన అనుభవం యాకోబుది. అరణ్యవాసి, వేటాడటంలో నేర్పరి అయిన ఏశావు. మన జీవితం లోకంలో ఎలా ఉన్నది? అరణ్యవాసులు. 28వ వచనం, ఇస్సాకు ఏశావు తెచ్చి వేటమాను తినుచున్నాడు గనుక ఆమె అతన్ని ప్రేమించెను, గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబుని ప్రేమించెను. తండ్రి ఏమో ఏశావుని ప్రేమిస్తున్నాడు, తల్లి ఏమో ఇస్సాకును ప్రేమిస్తా ఉంది. ప్రేమలో కూడా తేడా ఉంది. తండ్రి ఏమో ఆహార విషయంలో ఏశావుని ప్రేమిస్తున్నాడు, సాధుత్వంగా గుడారం ఉన్నాడు కనుక ఇంటి పనులు, ఇంటిలో సాధుత్వంగా తల్లి ఇస్సాకును ప్రేమిస్తా ఉంది. 29వ వచనం, ఒకనాడు యాకోబు కలగూర వంట వండుచుండగా ఏశావు అలసిన వాడే పొలములో నుంచి వచ్చాడు. అలసిపోతాడు బయట ఉన్నవాడు. నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, తృప్తి ఉండదు. ప్రయాస, ప్రయాస, పరుగెత్తుట, పరుగెత్తుట. అలసిపోయాడు. యేసయ్య అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. యేసులో విశ్రాంతి. ఎవని మనసు నీ మీద ఆడుకుంటుందో వానికి విశ్రాంతి. ప్రభువులో విశ్రాంతిగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అరణ్యవాసి అలసిపోతున్నాడు. నేను అలసాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం నాకు పెట్టమంటే అందుచేత అతనికి ఏదో మన పేరు పెట్టబడిందంట. 31వ వచనంలో అంటాడు, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేను నాకు ఇమ్మని అడుగగా ఏశావు నేను చావబోచున్నాను గనుక జ్యేష్ఠత్వం నాకెందుకు అనేను. 32వ వచనం, ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనేను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయము అనేను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమునకు ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఒకరు తృణీకరించారు జ్యేష్ఠత్వాన్ని, ఒకరు స్వీకరించారు జ్యేష్ఠత్వాన్ని. జ్యేష్ఠత్వం అధికారం, పెద్ద అధికారం. అది పెద్ద పాత నిబంధనలు అంటాడు జ్యేష్ఠునికి భాగాలు ఎక్కువగా ఉంటాయి.
కనిష్ఠుని మొదలుకొని జ్యేష్ఠుని వరకు వరుసగా కూర్చున్నారు. వారి ఈడు చొప్పునని యాకోబు ఏసేపు అన్నదమ్ములను కూర్చోబెట్టి విధానం చూస్తాం. జ్యేష్ఠుల సంఘములో మనల్ని చేర్చాడని హెబ్రీలకు రాస్తూ పౌలు అంటాడు. జ్యేష్ఠుల సంఘం, జ్యేష్ఠాధికారం ఏశావు తృణీకరించాడు, యాకోబు దాన్ని అంగీకరించాడు. చివరగా హెబ్రీలకు రాస్తూ పౌలు ఇలా అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను అని. చిన్న పరిశీలన. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఇస్సాకు నవ్వించేవాడు. బెతూయేలు దేవుని నివాసం, లాబాను తెల్లని వాడు, రిబ్కా కట్టుట ఉచ్చుతాడు. ఇట్లా ఒక్కొక్కటి మనం పరిశీలన చేసుకుంటే ఈ నూతన సంవత్సరంలో మన జీవితాన్ని గొడ్రాలుతనం, ఆత్మలు లేకపోతే, ప్రార్థనా జీవితం ఇస్సాకు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు, చిన్నవాడు పెద్దవానికి దాసుడు, యజమాని, కవలవారు. లోకములో మనం ఎలా ఉన్నాం? ఒకే పోలికలో ఉన్నామా? క్రీస్తుని పోలి నడుస్తున్నామా? ఒకడు శరీర సంబంధి, ఒకడు ఆత్మ సంబంధి. ఒకడు శరీరానుసారులు, ఒకడు ఆత్మానుసారులు. ఒకరు దేవుని సంతోషపరుస్తున్నారు, ఒక దేవుని దుఃఖపరుస్తున్నారు. దేవుని దుఃఖపరిచిన వాడు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి శ్రద్ధతో వెదికినను దొరకక విసర్జింపబడెను. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఈ 2025వ సంవత్సరంలో ప్రారంభంలో మనం ఉన్నాం. మనం ప్రభుని సంతోషపరిచే వారంగా, ప్రభుని పోలి నడుచుకునే వారంగా, ప్రభుకి ఇష్టమైన వారంగా మన ఆత్మీయ జీవితం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. 25వ అధ్యాయంలో కొన్ని పదాలను మనం చూసాం. ఇవి మనం ఇలా అన్వయించుకొని ఆత్మీయంగా మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ ప్రభుకి ఇష్టలంగా, ప్రభుకు సంతోషం కలిగించే వారంగా మన జీవితాలు ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. అలా నడుచుకుందాం, ప్రభుని సంతోషపరుద్దాం. ఇంకా ఎవరైనా శరీర స్వభావం ఉంటే, పాత స్వభావం ఉంటే దాన్ని విడిచిపెడదాం. ప్రభు కొరకు నూతన స్వభావం కలిగి ప్రభుని సంతోషపరుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికి వందనాలు. వందనాలన్న ఎలిసేబాబన్న. వందనాలన్నా. దేవుని మాటలు, చక్కని సందేశం మనకు ఎలిసేబాబన్న ఇచ్చినాడు. ఈరోజు ఇస్సాకును గురించి, ఇస్సాక్ అంటే ఏంది, రిబ్కా అంటే ఏంది, యేసు ప్రభు మాటలు విన్నప్పుడు ఎలా, ఆయన ఆజ్ఞలు, ఆయన త్రోవలో నడిచడం ఎలా అనేది, మరియు గర్వం గురించి ఇరిమియాలో కూడా అన్న యోహాను సువార్తలో ఆదికాండం నుంచి చక్కటి వర్తమానం ఇచ్చినాడు. అబ్రహాము, ఇస్సాకును గురించి, మరియు లాబాను గురించి, బేతేలు గురించి, అట్లనే అన్న చక్కని సందేశం మనకు ఈ దినాన అందించినాడు. గొడ్రాల గురించి అందించినాడు. అలాగే అన్న అపవాదిని జయించడం అని, మరియు చిన్న కుమారుడు పెద్ద కుమారుడు గురించి, కడపటివాడు మొదటివాడు గురించి, ఈ విధంగా కవలల వలె, కవలలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మనము లోకంలో ఎలా ఉండాలి, ఏ విధంగా మన జీవితం ప్రభువుకు ఇష్టంగా ఉండాలి, దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలని, మరియు గుడారం గురించి, అరణ్యం గురించి చక్కటి సందేశాన్ని మనకు అందించినాడు. ఈ దినాల్లో మనం సంఘంలో ఎలా ఉంటున్నాం, బయట ఎలా ఉంటున్నాం, లోకంలో అనే విషయాలు మనకన్నా చక్కగా అందించినాడు. అంతేకాకుండా దేవుని యందు ఉంటే మనం ఎలా ఉంటాం, లోకం ఉంటే ఎలా ఉంటామని చక్కటి సందేశాన్ని అందించిన అన్న, మరియు జ్యేష్ఠత్వం గురించి కూడా అన్న మంచి మాటలు చెప్పినాడు.
ఆ విధంగా మనం ఈ లోకంలో దేవునికి ఇష్టకరంగా మన జీవితాలు దేవునికి అర్పించుకొని దేవుని రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తూ మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మంచి వర్తమానం ఇచ్చిన అన్నకు మరొకసారి వందనాలు తెలుపుతూ ఈ దినం ముగింపు ప్రార్థన మన మధ్యన మోజేస్ అన్న, ముత్యాల మోజేస్ అన్న ముగింపు ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. వందనాలన్న, ముగింపు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువ, మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థించి కనిపెట్టిన మేరకై మీ దాసుని మీ పక్షంగా నిలిపి మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబ్రహాము, ఇసాకు, లాబాను, రిబ్కా పేరులో ఉన్నటువంటి నానా గొప్ప సందేశాలను మీరు బయలుపరిచారు. మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా కాకుండా పేరుకు తగినట్టుగా మా జీవితాలు మేము సరిచేసుకుంటూ సవరించుకుంటూ మీకు నవ్వు కలిగించే వారంగా, మీకు సంతోషం కలిగించే వారుగా మా దైనందిన జీవితంలో, జీవిత యాత్రలో ముందుకు కొనసాగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. నా కృప చూపించండి, సహాయం చేయండి. మెట్టుకు ఇంతవరకు వాక్య పరిచయం చేసిన మీ దాసును మీరు దీవించండి, బహుగా ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో మీకు కాపుదల మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. విన్న మా హృదయాల్లో కూడా ప్రభు మరి అంతకంతకు అభివృద్ధి పొందుతూ ప్రభు మేము ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలో మీరు బయలుపరిచారు. అందులో బట్టి మీకు స్తోత్రములు. అలా మా జీవితాల్లో దినదినము మీ స్వరూపంలో మార్చబడుతూ మీకు ఇష్టకరంగా మేము ఉండగలటకు సహాయం చేయమని సరిచేసి సరిదిద్దినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటుంది. ముందున్న సమయాన్ని మా అందరికి మేలుకరంగా, దీవనకరంగా, క్షేమకరంగా చేయమని మెట్టుకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని చూస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి తిరగలేసి పరలోకానికి వెళ్ళి తిరగనటువంటి క్రీస్తు యేసు అమూల్యమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన ముత్యాల మోజేస్ అన్నకు వందనాలన్నా. వందనాలు. ఈ దినము ప్రారంభ ప్రార్థన చేసిన దేవుని సేవకుడు సుధాకర్ అన్నకు, పాట పాడి దేవుని మయపరిచిన చంద్రయ్యన్నకు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన దాసర్ శ్రీకాంత్ అన్నకు, దేవుడు ఏర్పరచుకొని ఈ దినం మనకు వాక్యం అందించిన దేవుని సేవకుడు దాసరి ఎలిషబాబు అన్నకు, మరియు ముగింపు ప్రార్థన చేసిన ముత్యాల మోజేస్ అన్నకు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుపుతున్నాను. దినం నాకు అధ్యక్షత వహించడానికి సమయాన్ని ఇచ్చిన బర్నబాస్ అన్నకు కూడా వందనాలు చెప్తూ ప్రకటనలు చెప్పి బర్నబాస్ అన్న ముగిస్తారు. ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పచెప్తున్నాను.